అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెండోసారి లేఖ రాసిందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. సో కేసీఆర్ని ఉద్దేశిస్తూ కేటీఆర్ని డైరెక్ట్ టార్గెట్ చేస్తూ కవిత రెండోసారి లేఖ పంపించేటటువంటి ప్రయత్నం చేసింది. ఆ లేఖకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. కవిత గతంలోనే రాసినటువంటి ఒక లేఖ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. కవిత పాజిటివిటీస్ రాసింది, నెగిటివిటీస్ కూడా గతంలో రాసేటటువంటి కార్యక్రమం చేసింది. వరంగల్ సభలో కేసీఆర్ ఏదేదైతే మాట్లాడలేదో అవన్నీ అంశాలపైన కవిత గతంలోనే ఒక లేఖ రాసేటటువంటి కార్యక్రమం కూడా చేసింది. ఆ లేఖ బయటికి ఎట్లా వచ్చిందంటూ కూడా కవిత ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేసింది. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కేసీఆర్ దేవుడు, కానీ దేవుడు చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాల వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది అవుతా ఉంది, కేసీఆర్ కూడా ఇబ్బంది పడేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందంటూ కూడా కవిత డైరెక్ట్ కేటీఆర్ని టార్గెట్ చేసేటటువంటి కార్యక్రమం చేసింది. తర్వాత మీడియా చిట్చాట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం కాబోతా ఉంది, సో బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలు ఏది కూడా బాగుపడలేదంటూ కూడా కవిత మాట్లాడింది. అలాగే కేటీఆర్ ట్విట్టర్కే పరిమితం అయిపోయింది, కానీ పార్టీని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదంటూ కూడా కవిత చిట్చాట్లో మాట్లాడే ప్రయత్నం చేసింది. అంటే మేము కేసీఆర్ నాయకత్వాన్ని ఊహించుకుంటాం తప్ప వేరే నాయకుడి కింద మేము పని చేయలేమంటూ కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి కార్యక్రమం చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా ఒక రచ్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ప్రధానంగా కవిత మాట్లాడినటువంటి మాటల పైన మండిపడుతున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. అయితే కవిత రాసినటువంటి లేఖ పైన ఓవైపు కేసీఆర్ కూడా మండిపడ్డారనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. కేసీఆర్ సీరియస్ అయ్యారనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది. డిస్కస్ చేద్దాం ఈ అంశం పైన. న్యూస్ రూమ్ నుండి పొలిటికల్ రైటర్ సీనియర్ జర్నలిస్ట్ కటా కార్తిక్ గారు ఉన్నారు. కార్తిక్ గారితో మాట్లాడదాం. కార్తిక్ అన్న, రెండోసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. మొదటిసారి రాసినటువంటి లేఖనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద చర్చకు దారితీసింది. రెండోసారి కవిత లేఖ రాశారంటే ఒక చర్చ నడుస్తుంది. ఆ లేఖలో ఏమని పేర్కొన్నారు, ఆ లేఖకు సంబంధించినటువంటి అంశం ఎందుకు తెరపైకి వచ్చింది, ఆ లేఖలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంది, కేసీఆర్ కూడా కొంత స్పందించారు, కేసీఆర్ కూడా సీరియస్ అయ్యారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. అసలు ఏం జరిగింది కార్తిక్ అన్న? కవిత బీఆర్ఎస్ పార్టీ మీద, ప్రధానంగా కేసీఆర్ కేటీఆర్ మీద లేఖలు యుద్ధాన్ని ప్రకటించిందా? ఎందుకంటే మీరు అన్నట్టు ఇది రెండో లేఖం కాదు. కవిత తాను చెప్పుకున్న మాట నేను చెప్తున్నాను. నేను గతంలో కూడా అనేక మార్లు లేఖలు రాశాను, 10-12 సార్లు లేఖలు రాశాను. ప్రతిసారి నా లెటరు నాన్నగారు చించి వేస్తుండేవారు, కానీ ఈసారి చించి వేయలేదు. అదేమో అక్కడ ఉన్నటువంటి కొంతమంది లీక్ చేశారు, ఆ లీక్ వేరేవరో నాకు తెలవాలి. అనేక లేఖలు రాశాను, కానీ ఈ లేఖ మాత్రం లీక్ అయింది అనేది కవిత తాను చెప్పుకున్నారు. అంటే గతంలో అనేక మార్లు లేఖలు రాశారు. మన దృష్టికి వచ్చిన లేఖ కాబట్టి దాన్ని మొదటి లేఖగా భావించాలి. ఇప్పుడు మరొక మారు కవిత కేసీఆర్కి లెటర్ రాసినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. ఆ లేఖలో ప్రధానంగా నిన్న జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరిగింది, కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గడ్డమే నుంచి ఎలాంటి సభను పెట్టలేదు. ఎందుకని మీరు సభా కార్యక్రమం ఏర్పాటు చేయలేదు? అంటే మన పార్టీ తెలంగాణ వాదుల్ని వదిలేసిందా? మీరు తెలంగాణ అనే వాదాన్ని వదిలేశారా? టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ అని పేరు మార్చుకున్నారు. ఇప్పుడు తెలంగాణ అనేటువంటి పదాన్ని కూడా మీరు వదిలేశారా నాన్నగారు అంటూ ఆమె లెటర్ రాసినట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా నిన్న కేటీఆర్ అంటే అమెరికాలో ఉన్నాడు, అక్కడ సభ పెట్టాడు. మరి ఇక్కడ హరీష్ రావుతోనో తన చేతనో లేదా మీరు సభ పెడితే బాగుండేది కదా. మీకు సౌలభ్యం అయితే మీరు, మీకు సౌలభ్యం లేకపోతే నా చేత కానీ హరీష్ రావు బావు చేత కానీ సభ పెట్టిస్తే చాలా బాగుండేది కదా. ఎందుకని ఆ ప్లాన్ బీఆర్ఎస్ పార్టీ చెయ్యలేదు? అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ వదిలేసిందా అంటూ ఆమె డైరెక్ట్గా కేసీఆర్ని ప్రశ్నిస్తూ లేఖ రాయటం జరిగింది. పైగా ఆమె ఇంకో వ్యాఖ్య కూడా మాట్లాడి తెలుస్తుంది. అమెరికాలో సభలు పెడితే సరిపోతుందా? అమెరికాలోకి తెలంగాణకి సంబంధం ఏంటి? అక్కడెందుకు సభ పెట్టాల్సి వచ్చింది? అక్కడ నుంచి కేటీఆర్ మాట్లాడితే దాన్ని హైలైట్ కావాలని కారణం చేతనే ఇక్కడ సభ పెట్టలేదా? కేటీఆర్ మాత్రమే మీరు ఎందుకు హైలైట్ చేస్తున్నారు? నేను కూడా మీ రక్తం పంచుకొని పుట్టిందాన్నే కదా, మీ కుటుంబంలో వ్యక్తినే కదా. కేవలం కేటీఆర్ హైలైట్ చేయడం కోసమే తెలంగాణ గడ్డమే నుంచి ఎలాంటి సభను పెట్టలేదా? ఒకవైపు బీజేపీ పార్టీ పెట్టింది, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అంటే ఆ రెండు పార్టీలకి తెలంగాణకి ఎలాంటి సంబంధం లేదు, కానీ తెలంగాణతో సంబంధం ఉన్న మన పార్టీ ఎందుకని పెట్టలేదు, మీరు ఎందుకని మాట్లాడలేదు అంటూ కూడా ఆమె ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తుంది తిరుపతి. ఓకే, సో కేసీఆర్ కూడా స్పందించారనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది. కేసీఆర్ లేఖ పైన ఏమని స్పందించారు కార్తిక్ అన్న? కేటీఆర్ సీరియస్ అయినట్టు, కేసీఆర్ దీని మీద సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఈమె ఈ లెటర్లు ఏంటి, పార్టీని బదనాం చేయదలుచుకుందా, నన్ను బదనాం చేయదలుచుకుందా, కేటీఆర్ని బదనాం చేయదలుచుకుందా, ఏంటి ఈ కుట్ర ఏంటి? అసలు దీని వెనకాల ఎవరున్నారు? ఎందుకు ఇలా పదే చేస్తుంది? అంటే తాతకు దగ్గులు నేర్పుతుందా? ఎప్పుడు ఏ సమయంలో ఏం చేయాలో నాకు తెలవదా?
తెలంగాణ ఉద్యమాన్ని నన్ను వేరుగా చూస్తారా? తెలంగాణ ప్రజల కోసం నా ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాటం చేసుకుని తెలంగాణ సాధించిన వాడిని కదా. ఏ సమయంలో ఏం చేయాలో నాకు తెలవదా? ఏమో చెప్పేదేంది? ఏమో రాజకీయ భవిష్యత్తు నా పేరు చెప్పుకోకపోతే ఎక్కడుంది అసలు? నా పేరు చెప్పకుండా ఏమో బయట తిరగలదా? ఇవాళ నన్నే ప్రశ్నించే స్థాయికి ఆమె చేరుకుందా అని చెప్పేసి కేసీఆర్ చాలా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది. రైట్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టేటటువంటి ఆలోచనలో కూడా ఉంది అనేటటువంటి ఒక చర్చ నడిచింది. నిన్న 2వ తారీఖు నిన్ననే ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుండే. కానీ కవిత ఢిల్లీకి పోయి వచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉంది. ఢిల్లీ టూర్ తర్వాత కవిత కొత్త పార్టీని అనౌన్స్ చేయబోతుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. కార్తికేయ, నిజంగా కవిత ఢిల్లీ టూర్ ఉందా? ఎస్, నిజానికి ఇందాక చెప్పిందంటే ఒక చిన్న పాయింట్ కూడా చెప్పాలి. నిజానికి కేసీఆర్ పార్టీ లీడర్స్కి ఒక క్లారిటీ ఇచ్చారంట. ఎందుకు అమెరికాలో సభ పెట్టాల్సి వచ్చింది అంటే అంతర్జాతీయ వేదిక మీద నుంచి తెలంగాణ వాదాన్ని వినిపించాలి. కేసీఆర్ ఏంటి, కేసీఆర్ చేసిన పోరాటం ఏంటి, తెలంగాణను ఏ రకంగా అభివృద్ధి చేశారు, తెలంగాణను ఏ రకంగా సాధించారు అనేటువంటి విషయాన్ని ఒక ఇంటర్నేషనల్ వేదిక మీద నుంచి వినిపించాలి. నిజానికి ఒక ఇంటర్నేషనల్ వేదిక మీద భారతదేశానికి సంబంధించిన ఒక రాజకీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ కానీ ఒక జాతీయ పార్టీ కానీ ఇంత పెద్ద సభ పెట్టిన సందర్భాలు గతంలో ఎప్పుడూ లేవు. అంత పెద్ద ఎత్తున సభ పెట్టడం, అంత పెద్ద ఎత్తున జనాలు రావటం నిన్న జరిగింది. కాబట్టి అంతర్జాతీయ వేదిక మీద నుంచి బీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గొప్పతనం గురించి మాట్లాడుకున్నారు. అయితే దాన్ని కనపడకుండా చేయడానికి కవిత ఇలాంటి కుట్రలు చేస్తున్నారా అని కేసీఆర్ ప్రశ్నించినట్టు కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి కేసీఆర్ చాలా క్లియర్గా ఎందుకు అమెరికాలో సభ పెట్టాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ లీడర్లకు వివరించినట్టు తెలుస్తూ ఉంది. ఇందాకే మీరు అన్నట్టు కవిత కొత్త పార్టీకి వచ్చేసరికి కవిత కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన ఉన్నమాట నిజం. కానీ జూన్ 2వ తారీఖు ఎందుకని పెట్టలేదు అంటే కవిత 2 ఆప్షన్స్ పెట్టుకున్నారు. తను ఎక్కువగా గోల చేస్తే, ఎక్కువగా ప్రశ్నిస్తే, ఎక్కువగా లెటర్ రాస్తే, ఎక్కువగా గగ్గోలు పెడితే బీఆర్ఎస్ పార్టీ నన్ను పిలిచి మాట్లాడుతుంది, కేసీఆర్ నన్ను పిలిచి మాట్లాడతారు, నాతో బార్గెనింగ్ చేస్తారు, నాకు పదవిని ఆఫర్ చేస్తారు పార్టీలో ఆమె ఆశిస్తున్నారు. అప్పుడు లేనప్పుడు పార్టీ పెట్టుకోవాలి. పార్టీ పెట్టుకోవడానికి కూడా ఇప్పుడు తెలంగాణ జాగృతిని సస్టైన్ చేస్తున్నారు. కార్మిక యూనియన్ అని, రైతుల యూనియన్ అని, తర్వాత మహిళా యూనియన్ అని తెలంగాణ జాగృతికి అనుబంధంగా అనేక యూనియన్స్ పెట్టారు. బంజారాహిల్స్లో ఆఫీస్ పెట్టారు, తీన్మార్ మార్లాన్తో మాదాపూర్లో ఆఫీస్ పెట్టించారు. సో గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది. గ్రౌండ్ వర్క్ ద్వారా జిల్లాల వారీగా, నియోజకవర్గ వారీగా క్యాడర్ ఏర్పాటు చేసుకొని తెలంగాణ జాగృతికి ఒక పునాదిని ఏర్పాటు చేసుకుని తర్వాత రాజకీయ పార్టీ పెడదాం. ఆలోపు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన లీడర్ కానీ పిలిచి మాట్లాడి ఒక పదవిని ఆఫర్ చేస్తే ఆగిపోదాం అనేటువంటి ఆలోచనలో కవిత ఉన్నారని తెలుస్తూ ఉంది. పాజిబుల్ అయ్యేటటువంటి అవకాశం ఉందా? కవితను పిలిచి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. ఆల్రెడీ హరీష్ రావు మాట్లాడిన అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. గతంలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం హరీష్ రావు చాలా క్లియర్గా చెప్పారు, అమ్మా నువ్వు బయటికి పోయి పార్టీ పెట్టుకోవడం వల్ల నీకు రూపాయి ఉపయోగం లేదు, కావాలంటే నువ్వు షర్మిలాని చేసుకో. షర్మిలాకి ఏం ఉపయోగం జరగలేదు. ఆమె జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయగలిగింది, జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దింపగలిగింది తప్ప తనగా ఏమీ సాధించలేకపోయింది. నువ్వు పార్టీ పెట్టినా నువ్వు మహాంటే చేయగలిగేది కేటీఆర్ని తిట్టగలవు, బీఆర్ఎస్ పార్టీని తిట్టగలవు తప్ప నీకు నువ్వుగా ఏం ఎంపీ రావు, ఎమ్మెల్యే రావు. నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి 2019 ఎన్నికల్లో నిలబడితేనే ఓడిపోయిన దానివి. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఊహించుకోకు, నువ్వు పార్టీ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్పేసి హరీష్ రావుకి క్లియర్గా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. మరి హరీష్ రావు చెప్పిన కౌన్సిలింగ్తో కవిత లొంగిపోయే అవకాశం ఉందంటే సహజంగా కవిత జగముండిది, అంత ఈజీగా లొంగే పరిస్థితి ఉండదు. మరి చూడాలి రాబోయే కాలంలో ఎలాంటి పరిణామాలు జరగబోతాయి అనుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ. మొత్తానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీకి సంబంధించినటువంటి అంశం కూడా తెరపైకి వస్తూ ఉంది. అలాగే కేటీఆర్ని డైరెక్ట్ టార్గెట్ చేస్తూ కవిత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు. 2వసారి కవిత లేఖలో అనేకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చారనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. అలాగే కేసీఆర్ లేఖపైన సీరియస్ అయ్యారనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో.